ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రవాణా సౌకర్యం లేక త్రాగునీరు సరఫరా లేనందున చాలా ఇబ్బందులకు గురవుతున్నామని 2007 సంవత్సరంలో ప్రారంభించిన ఈ కాలనీలో అనేక పర్యాయాలు ఇళ్లను పెంచుకుంటూ పోవడంతో ప్రస్తుతం ఇక్కడ 2000కు పైగా ఇళ్లున్నాయని, సరైన రోడ్డు వ్యవస్థ లేక, నీటి వ్యవస్థ లేక ఇక్కడికి ప్రజలు తమ కుటుంబాలతో రాలేకపోతున్నారని నాటి కాంగ్రెస్ పార్టీ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ కాలనీ పేర్లతో ఇళ్లను మంజూరు చేశారని, ప్రభుత్వాలు మారే కొద్దీ ఈ ప్రాంతంలోనే కాలనీల సంఖ్య పెంచుకుంటూ పోయారు కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాలనీ వాసులు వాపోయారు. SC ST हो गए, माइनॉरिटीज हो गए और जो दलित है उनके तो भी उनके हक के वास्ते अगर आवाज उठाने की है बोलते हैं केंद्र के अंदर कांग्रेस जो तो दूसरे नहीं अभी लोकल पार्टियां हैं तो क्या करते हैं तो माइनॉरिटी वोट बैंक के वास्ते हम तक जाके हमें 2-3 घर कर लेके करते ओके स्टेट के अंदर, लेकिन कानून कौन बनाता है? सेंट्रल में बनता है कानून, सेंट्रल में बनी जब हाँ आप ये क्या करते हैं उसके साथ सपोर्ट करते हैं वो जो क्या हुआ हमें उससे डाल तो हमारा वोट मिसयूज हो अब वही सीट है वो क्या बोले नहीं और जरूरत के हिसाब से सपोर्ट. అందరికీ నమస్కారం. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలు ఫేజ్ 2లో ఈరోజు మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వచ్చి మన చుట్టుపక్కల ఉండే కాలనీలను పరిశీలించడం జరిగింది. ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే, ఒకటి సరైనటువంటి రవాణా వ్యవస్థ లేనందున, రెండోది నీటి వసతులు లేనందున ఇక్కడికి కుటుంబాలు తరలి రావడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకోసం అంటే వర్షాకాలం వచ్చిన ఈ మన ఈ 4 వీలర్ 2 వీలర్ లేదా 3 వీలర్ రానటువంటి పరిస్థితి ఉండడం వల్ల కావున అధికారులు ఈ విషయాన్ని గమనించి ఇక్కడికి వచ్చి తొందరగా ఈ రోడ్డు సరైనటువంటి రోడ్డు వసతులను ఏర్పాటు చేయాలి, మరియు నీటి సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుతున్నాము. తర్వాత గతంలో ఇచ్చినటువంటి లేఅవుట్లను మనము ఇక్కడ మీరు గమనిస్తే పక్కన 2 కాలనీలు ఉంటే దానికి 8 అడుగుల్లో రోడ్డును శాంక్షన్ చేశారు. తర్వాత మనం చూస్తే అక్కడ ఒక పక్కన 3 మెట్లు, ఇటు పక్క 3 మెట్లు ఉంటే ఆ పైన ఇళ్లకు వెళ్ళడానికి మీకు ఎక్కడైనా స్థలం ఉందా మీకు? ఈ విషయాన్ని కూడా అధికారులు గమనించి పక్కన ఉండే లేఅవుట్లకు భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఏంటంటే దాన్ని మరోసారి ఆలోచించి పక్కన ఈ కాలనీలు ఉన్నాయి కదా, అటుపక్క ఆల్రెడీ కట్టారు, తర్వాత ఇటుపక్క వీళ్ళు కట్టిన తర్వాత మెట్లు కడితే అవతల ఇళ్లకు వెళ్ళడానికి కూడా దారి లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని మీరు గమనిస్తున్నారు. కావున అధికారులు ఇలాంటి లేఅవుట్ ఎక్కడున్నా కానీ మరోసారి పరిశీలించి ఇలాంటి భవిష్యత్తులో సమస్యలు రాకుండా అధికారులు గమనించాలి. ఎందుకోసం అంటే చూడండి, మీరు 8 అడుగులు ఈ రోడ్డు 8 అడుగులు ఉంటే చూడండి, ఇటుపక్క మెట్లు అటుపక్క కూడా మెట్లు వచ్చిన తర్వాత ఇక్కడికి మెట్లు వస్తాయి. ఈ మధ్యలో వెళ్ళాలంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి? పక్కన ఇల్లులు ఉంటాయి, వీళ్లకు రవాణా వ్యవస్థలు కావాలి, ఇటుకలు తర్వాత సిమెంటు ఇలాంటి పక్కన ఇల్లు కట్టుకోవడానికి తీసుకుపోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. కావున మరోసారి అధికారులు ఈ విషయాన్ని గమనించి భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఇప్పుడే మీరు పరిష్కారం చేస్తే బాగుంటుంది. తర్వాత ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, అక్కడ కూడా సరైనటువంటి రవాణా వ్యవస్థ లేదు. అందువల్ల అక్కడ కూడా
రవాణా వ్యవస్థ ఉంటే ఆ ఇళ్లలో కూడా ఈ కుటుంబాలు వచ్చి సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం గమనిస్తే ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో దాదాపు 30 నుంచి 60% పనులు పూర్తయ్యాయి. అదే సరైనటువంటి రోడ్డు వ్యవస్థ ప్రభుత్వం దాన్ని సమకూరుస్తే, అధికారులు దీని మీద గమనించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ఇక్కడ కూడా కుటుంబాలు తరలి వచ్చి ఇక్కడ నివాసం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ మరోసారి సమస్య లేకుండా ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి తొందరగా రోడ్డు వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉండే కుటుంబాలకు, కొన్ని కుటుంబాలు దాదాపు ఇంద్రమ్మ ఫేజ్ 2లో ఒక 40 నుంచి ఒక 100 మధ్య కుటుంబాలు కూడా ఇక్కడ నివాసాలు ఉంటున్నారు. కావున ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి ఇక్కడ దాదాపు 2000 కాలనీలు శాంక్షన్ చేసింది అనేక విడతల్లో. 2007లో ఈ కాలనీలు ఏర్పాటు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ కాలనీలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వచ్చే గవర్నమెంట్లు కూడా ఇటుపక్క కాలనీలను వచ్చే విధంగా పెంచుకుంటూ వెళ్లారు. కావున ప్రభుత్వ అధికారులు మరోసారి ఈ కాలనీలో ఉండే సమస్యలను పరిష్కరించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.